ఇక్కడ చక్కగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్టయితే ఎమ్మెల్యే గారు ఎంపీ గారి నాయకత్వంలో మరి సిన్సియర్ గా ఉన్నటువంటి పని చేసేదని పనిచేస్తాను. కానీ మందమారి పట్టణంలో కోరుతున్నాం. ఈనాటి కోసం మనం మంచిగా సైనికులాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి కలిగిపోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖార్గే గారి నాయకత్వాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆదేశాల మేరకు టిపిసిసి అధ్యక్షతన మన గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 2017లో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ అవినీతిని అడ్డం పెట్టుకుని అక్రమంగా మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పందికొక్కుల్లాగా సొమ్ము చేసుకొని ఆ పందికొక్కులకు వ్యతిరేకంగా కేసులకు భయపడకుండా కుట్రలకు భయపడకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులను మండల పార్టీ అధ్యక్షులుగా, గ్రామ పార్టీ అధ్యక్షులుగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోమని చెప్పి మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న కష్టాలను గమనించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలకు వస్తారు, వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పార్టీలో నాయకత్వాన్ని కరడిగట్టిన నాయకుడిని ఎన్నుకోమని చెప్పి ఇలా రాష్ట్ర పార్టీ ముందుకు పోతా ఉంది. ఎవరైతే సమర్థులో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తారో, ఎవరైతే ఊసరవెల్లిలాగా ఏ పార్టీ అయితే ఆ పార్టీకి పబ్బం గడుపుకునే విధంగా పనిచేయని నాయకులకు వద్దు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నికారస్గా పనిచేసే జెండా భుజం మీద పట్టుకొని ధర్నాలు, రాస్తారోకోలు చేసిన నాయకులకే నాయకత్వం అప్పజెప్పే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి తెలిసిన విషయమే, మీనాక్షి నటరాజన్ గారిని ఆ కోసమే, ఈ ఉద్దేశం కోసమే ఈ రాష్ట్రానికి పంపారు. వారిలో ఒక సంచి మాత్రమే ఉంటారు, వాళ్ళు ఫ్లైట్ ఎక్కరు, ఆటోలు మాత్రమే ఎక్కుతారు, ఏసీల కార్ ఎక్కరు, ట్రైన్లకే వస్తారు. స్వచ్ఛందంగా గాంధీవాదిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్న నాయకులందరినీ ఎన్నుకోవాలని చెప్పి
ఉదాహరణకు ఇన్ఛార్జీలు కూడా ఎవరన్నా వచ్చి ఇలా మందు పోసిన వాళ్ళకో లేకపోతే ఏసీలో కూర్చుంటే వాళ్ళకో అవకాశం ఇస్తే మాకు కూడా తెల్లారే నోటీసులు ఇచ్చేసి పార్టీల నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పార్టీ మాత్రమే కార్యకర్తల నాయకుల బలంతో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీ పునాదులతోనే ఈ కాంగ్రెస్ పార్టీ బతుకున్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయమని చెప్పి ఇవాళ సోనియా గాంధీ గారు చెప్పమని చెప్పారు. అదే కార్యక్రమం అందుకోసమనే మీ అందరికి తెలిసిన విషయంలో మన పార్టీకి ఫండ్ ఉండదు. మొన్నొచ్చిన టీఆర్ఎస్ పార్టీకి 5,000 కోట్లు, 10,000 కోట్లు, 30,000 కోట్లు ఉంటారు. మొన్నొచ్చిన కొత్త ఎమ్మెల్యే 100 ఎకరాల ఫామ్ హౌస్లు లేకపోతే ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. మన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి చేసినా మంత్రి చేసినా రేపు కుర్చీలు కూడా గతి ఉన్నాయి. ఎందుకంటే దోసుకునే విధానంలో మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బతికి ఉన్నది అంటే మీ అందరి కష్టమే. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మేము వేదిక మీద కూర్చున్నామంటే మీ దయాదాక్షిణ్యాల మీదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేయక తప్పదు. మీ కష్టానికి ఫలితం మేము కూర్చున్నప్పుడు మీరు కూడా అధికారంలో కూర్చోవాలంటే మీ నాయకుడిని మంచిగా నాయకుడిని మండల పార్టీ అధ్యక్షుడిని గ్రామ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవాలి. పార్టీని పటిష్టం చేయాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఇలా మండల స్థాయి జిల్లా స్థాయి బ్లాక్ స్థాయి వరకు పటిష్టం చేసుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మన కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలంగా తయారు చేసుకోవడానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అహ్మదాబాద్లోని పూజ్య బాపూజీ గారి ఆశ్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమై పార్టీ నాయకత్వాన్ని బలం చేకూర్చాలంటే అది గ్రామీణ స్థాయిలోనే మొదలు పెట్టుకొని జాతీయ స్థాయి వరకు కూడా కార్యకర్తల ఆలోచన మేరకే నాయకత్వాన్ని బలపరుచుకుందామని చెప్పేసి చెప్పడంతో మీనాక్షి నటరాజన్ గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మాకు ఆదేశాలు ఇవ్వడంతో మీ వద్దకు వచ్చాం. ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీల్లో దాదాపు ఒకటి మినహా అన్నింటిని కూడా పూర్తి చేశారు. మరి సాంకేతిక యుగం నడుస్తున్న నేటి రోజుల్లో ప్రజలకు ఈ సంక్షేమ ఫలాల్ని పెద్దలు ఐఎన్టీయూసీ నాయకులు రాంబాబు గారు చెప్పినట్టుగా ప్రజలకు అనుసంధానం చేయడానికి సాంకేతికంగా తెలివైనటువంటి నాయకత్వాల్ని ఉంచుకుంటే ప్రజలకు వారధులుగా ఉంటారనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. బ్లాక్లు ఆల్రెడీ గతంలో ఎన్నుకోబడ్డాయి ఉన్నాయి కాబట్టి లేని దగ్గర కొత్త బ్లాక్ అధ్యక్షులు నియమించుకుందామని చెప్పేసి చెప్పారు. మీరు 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు, అంతకు పూర్వం నుంచి కూడా పనిచేస్తున్న వ్యక్తులు కూడా నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా ముందుకొచ్చి మీ అప్లికేషన్స్ ఇస్తే మేము వాటిని క్రోడీకరించి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ నివేదికను మేము సమర్పించబోతున్నాం.